ఇలా కొత్త సంవత్సరం వచ్చిన ప్రతిసారి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కూడా ప్రజలు ఇంతే ఆశలు పెట్టుకున్నారు, వాళ్ళకి ఏం కావాలో అడిగారు, అవన్నీ కూడా తీరుస్తామని బీఆర్ఎస్ నాయకులు చెప్పారు. సో ప్రభుత్వం మారింది, ఇప్పుడు కొత్త ప్రభుత్వం మీద కూడా అలానే ఆశలు పెట్టుకున్నారు తెలంగాణ ప్రజలు, వాళ్ళు తీరుస్తాము అని చెప్తున్నారు. బట్ ఇవి ఎంతవరకు సాధ్యాసాధ్యాలు అవుతాయి ఏంటి అనేది ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఉంటుంది అండ్ ఆ నాయకుల చిత్తశుద్ధిని బట్టి కూడా ఉంటుంది. కాబట్టి ఆ చిత్తశుద్ధి ఉంది, అట్ ద సేమ్ టైం ఆర్థిక స్థితిగతుల్ని పరిపుష్టి చేసుకొని ఇవన్నీ కూడా అందరికీ అందే విధంగా కొత్త ప్రభుత్వం పనిచేస్తుంది అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీగా మీరేం చెప్తారు? అంటే కొత్త సంవత్సరంలో ఏవైతే ఆశలు పెట్టుకున్నారో ప్రజలు వాటిని నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతవరకు పనిచేస్తుంది అనుకుంటున్నారు? ముందుగా నమస్తే అండి. ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి కానీ ప్రజలందరికీ కానీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ నూతన సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ మీద ప్రత్యేక ఆశలు పెట్టుకున్నారు ప్రజలంతా కూడా. బీఆర్ఎస్ పార్టీ చేసిన వాటి కంటే కూడా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసి మరి వాళ్ళ మీద ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్చాలని కోరుకుంటున్నా. వాళ్ళు తీర్చుడు మాట ఏమో గాని మరి 9.5 ఏళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో దేశ చరిత్రలోనే కొత్త సువర్ణాధ్యాయాన్ని లిఖించిందండి బీఆర్ఎస్ పార్టీ. మరి పగలు రాత్రి తేడా లేకుండా రెక్కల కష్టంతో ఇలా నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేయొద్దండి కాంగ్రెస్ పార్టీ. ఇలా విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే మాత్రం తెలంగాణ ప్రజలు కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ సహించరండి. మరి అగ్రగామి రాష్ట్రాన్ని ఇలా అవమానిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోమండి. అందుకే గణాంకాలతో సహా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వాస్తవాలను తెలంగాణ ముఖ చిత్రాన్ని ఇవాళ శ్వేతపత్రంలో క్లియర్ గా వివరించినము. ఇవాళ వాళ్ళు చాలా ఏంటంటే ఆచరణకు సాధ్యం కాని ఆ హామీల పునాదుల మీద బొటాబొటి మెజార్టీతో నిర్మించిన అద్దాల మేడ కాంగ్రెస్ పార్టీ అని మనందరికీ తెలుసండి. ఇవాళ 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలు అమలు చేసినాము. అందులో ఒకటి మహాలక్ష్మి పథకం అన్నారు. మరి మహాలక్ష్మి పథకంలో ఏమున్నాయండి? 500కు గ్యాస్ ఇవ్వాలి. ఈ 500 గ్యాస్ ఇవ్వడము, 2500 మన ఆడపిల్లలకి ఇవ్వడము, ఆ 2 అవన్నీ 3 ఉచిత బస్సు ప్రయాణం, ఈ 3 కలిపితే మహాలక్ష్మి స్కీమ్ అవుతుంది. దాంట్లో ఒకటి మాత్రమే వీళ్ళు ఉచిత బస్సు మాత్రమే అమలు చేసిండ్రు. ఇక మిగతా వాటికి అతిగతి లేదు. సరే 10 రోజులు అన్నారు, వెయిట్ చేద్దాం చూద్దాం. వనరులు పెంచకుండా ఇలా బస్సు ఉచితం అని చెప్పేసి మహిళలు జుట్లు పట్టుకోవడం కూడా మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. ఇలా వాళ్ళు ఎట్లా చేస్తుంటే తాంబూలాలు ఇచ్చినాం తన్నుక చావండి అన్నట్టు ఉన్నది. అంతే కదండి. మరి వనరులు పెంచాలి, ఏదైనా ఉచితం అన్నప్పుడు కొద్దిగా మహిళలు కూడా ఆసక్తిగా ఉంటారు, కొద్దిగా ఇంట్రెస్టెడ్ గా తిరగాలనుకుంటారు, దేవస్థానాలు అటు ఇటు. అప్పుడు అలాంటప్పుడు బస్సు కూడా పెంచాలి. ఇలా వాళ్ళ కొట్లాటలు చూస్తుంటే మళ్ళీ పాత రోజులు తలపిస్తున్నాయి. ఇక చాట్ల తౌడు పెట్టి కుక్కల కొట్లాటలాగా చేయడం తప్పండి. మరి ఆ స్కీమ్ వల్ల ఎవరు సంతోషంగా ఉన్నారండి? మహిళలంతా కూడా 1-2 గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది ఆ బస్సుల కోసం. ఆ గంట తర్వాత ఒక బస్సు వస్తే అందరూ ఎక్కి దాంట్లోనే తన్నుక చేయాల్సి వస్తుంది. ఇక ఒక స్కీమ్ ప్రవేశపెట్టినప్పుడు అది ఎట్లా వర్కౌట్ అవుతుంది, దానికి ఏం చేయాలనేది చాలా విఘ్నత గల సుదూర చాలా ఎక్కువగా ఆలోచన మంచి మంచి ఏమంటారు దాన్ని, మంచి నాయకులు మాత్రమే దాన్ని ఇంప్లిమెంట్ చేయగలరు. ఒక కొత్త స్కీమ్ తెస్తున్నామంటే దాన్ని దూరదృష్టితో ఆలోచించాలి, దాని వల్ల ప్రయోజనాలు ఎట్లున్నాయి, దానికి ఏం చేయాలనేది ఆలోచించాలి. దరఖాస్తులు నడుస్తున్నాయి. ఇప్పుడు ఒక స్కీమ్ ప్రవేశపెట్టిండ్రు, దరఖాస్తులు నడుస్తున్నాయి. అవి ఎట్లా వర్కౌట్ అవుతున్నాయండి? ఇప్పుడు దరఖాస్తులు కూడా షార్టేజ్ అయినాయి. అవి మళ్ళీ బ్లాక్లలో కొనే పరిస్థితి తీసుకొచ్చారు. ఇక కాంగ్రెస్ కార్యకర్తల జేబులు నింపుతున్నాయి అని చెప్పొచ్చు. ఇవి జనం నానా అవస్థ పడుతున్నారండి. ఇక్కడ దరఖాస్తుల షార్టేజ్ ఎందుకు వచ్చింది, ఎందుకు అన్ని లక్షల మంది అప్లై చేసుకున్నారు? గత ప్రభుత్వము కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా ఉండబట్టే కదా ఇవాళ ఇంతమంది క్యూలో ఉన్నారు అనేది కదా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. చాలా మందికి మరి గత ప్రభుత్వంలో రాకపోతే ఎప్పుడు వచ్చిరండి? ఇప్పుడు అది చాలా తప్పు. గత ప్రభుత్వం చేసిన అన్ని బిల్లు రద్దు చేసి కొత్తగా ఏదో పెట్టాలనుకుంటున్నారు కానీ ఆ కొత్త వాటిల్లో లోపాలు వాళ్ళు సరిదిద్దుకోలేకపోతున్నారు. అది మెయిన్ కారణం. అది కేసీఆర్ చెప్తూనే ఉన్నాడు, కాంగ్రెస్ వస్తే దళారుల రాజ్యం అవుతుంది, లైన్లో నిలబడాలి, చెప్పులు పెట్టి నిలబడాలని ముందు నుంచి మేము చెప్తూనే ఉంటాం. ఇవాళ అవన్నీ కూడా నిజమైతేనే ఉంటాయండి. కేసీఆర్ గారు ముందు నుంచి హెచ్చరించేది ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇలా నిజమైతున్నాయండి. ఇక ఫామ్లలో నిజంగా ఇందాక ఒక బ్రదర్ మాట్లాడిండు, ఫాములు నింపేటప్పుడు బ్యాంక్ అకౌంట్ జత చేయలేదు దానికి. మరి అది వాళ్ళు ఎట్లా బెనిఫిట్ చేస్తారండి? ఎట్లా ఇస్తారు ప్రజలకు బెనిఫిట్? మరి మా గవర్నమెంట్ లో నేరుగా మధ్యలో ఎవరు లేకుండా డైరెక్ట్ ఖాతాదారునికి నేరుగా అకౌంట్ లో పడేవి. మరి ఇప్పుడు ఎట్లా లోకల్ లీడర్లు పంచుతారా? మరి లోకల్ లీడర్లు అంటే దళారుల రాజ్యం అన్నట్టే కదా. మరి 10,000 వచ్చినాయి అనుకోండి ఒక రైతుకు, అంటే 8,000 రైతుకి ఇస్తే 2,000 వీళ్ళ జేబులలో వేసుకుంటారా? ఎట్లా అనేది స్కీమ్ అంటే దాన్ని అసలు మతలబ్ ఏందనేది తెలియాలి. ఇప్పుడు 3 నెలల్లో 13,000 కోట్లు తేవడానికి ప్లాన్ రంగం సిద్ధం చేసుకున్నారు. మరి వీళ్ళు అప్పు లేకుండా ప్రభుత్వాన్ని నడపాలి కదండి. గత ప్రభుత్వాన్ని నిందించినప్పుడు మరి వీళ్ళు కూడా అప్పు లేకుండా ప్రభుత్వాన్ని నడిపి చూపించాలి. ఇప్పటికే 1,400 కోట్లు ఆల్రెడీ తెచ్చుకున్నారు. ఇప్పుడు వారం రోజులు కాకముందే
కొత్తగా 14,000 కోట్లు తెచ్చుకున్నారు. ఎన్నికల ముందు వరకు కూడా 7,700 కోట్లు ఉండే మరి ప్రభుత్వంలో. ఎందుకంటే రైతు బంధు వేయడానికి సిద్ధంగా పెట్టుకుంది గత ప్రభుత్వం. మరి ఆ రైతు బంధు ఎందుకు వేయలేదు? ఆ డబ్బులు ఉన్నాయి కదండి. మరి 1 ఎకరం లోపు కూడా అవి 1 ఎకరం లోపు వాళ్ళకి పడ్డాయని అంటున్నారు, కానీ అవి కూడా చాలా మందికి పడలేదు. ఆ 1 ఎకరం కూడా చాలా ఎక్కడో అక్కడ 18 రూపాయలట, ఒక దగ్గర 20 రూపాయలట అట్లా పడ్డాయి. మరి ఇది ఏంది? ఎక్కడొచ్చింది లోపం? ఎందుకు అట్లా చేస్తున్నారు? మరి అధికారంలోకి రాగానే 15,000 వేస్తామన్నారు. అంటే 2 దఫాలుగా, అంటే సంవత్సరానికి 7,500 7,500 15,000 వేయాలి. ఇంతవరకు లేవు. వచ్చినాక ఏమంటున్నారు? పైసలు లేవు, ఖజానా ఖాళీగా ఉంది అంటున్నారు. మరి రాగానే 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇప్పటి వరకు కూడా అప్పటి పిసిసి అధ్యక్షుడు అన్న మాటలే కదండి. ఇప్పుడు దాని ఊసే లేదు అసలు. ఇక మేము అడిగితే గవర్నమెంట్ ఇప్పుడే వచ్చింది, దానికి టైం ఇవ్వాలని చెప్పి ఏదో టైం పాస్ చేస్తున్నారు. మరి వాళ్ళే December 9th వేస్తామని అన్నోళ్ళు ఇప్పుడు ఇస్తా అనడం ఎంతవరకు కరెక్ట్? ఏదైనా కూడా వాళ్ళకి తెలుసు తెలంగాణ రాష్ట్ర అప్పులేంటి, తెలంగాణ రాష్ట్ర మన ఆదాయం ఏంటి అనేది తెలిసి కూడా ఇట్లాంటి అమలుకు సాధ్యం కాని హామీలు ఇవ్వడం ఎందుకు, బోర్ల బొక్కడ పడడం ఎందుకు? శ్వేతపత్రానికి సమాధానంగా శ్వేతపత్రం చూపించడం. ఏమీ లేవని శ్వేతపత్రం రిలీజ్ చేయగానే అయిపోయినా ప్రజలు ఊరుకుంటారండి? అప్పులు ఆస్తులు ప్రజల ముందు ఉంచడం కదండి మేము. పాత ప్రభుత్వాన్ని బదనం చేసి ఇవాళ పబ్బం గడుపుకోవాలనుకుంటే ఎట్లండి? లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా అన్నాడు ఆ సీఎం గారు. నేను లంక బిందెలు వచ్చినాయేమో అంటే ఇక్కడ వచ్చి చూస్తే ఖాళీ బిందెలు ఉన్నాయి అంటున్నాడు. ఎవరైనా లంక బిందెలకు ఆశపడి వస్తారండి? ప్రజా ప్రభుత్వం అన్నారు, ప్రజల కోసం పనిచేస్తా అన్నాడు. ఇవాళ వచ్చి లంక బిందెలు లేవు, అప్పులు ఉన్నాయి, ఖాళీ ఉంది ఖజానా అంటాడు. మరి చూడండి, 3,17,000 లోపు రాష్ట్ర అప్పు ఉంటే స్వయంగా నిర్మలా సీతారామన్ గారే చెప్పిర్రు. వీళ్ళు ఇలా 6 లక్షల అప్పులు ఉన్నాయని మసిపూసి మారేడుకాయ చేస్తూ జనాలను మభ్య పెట్టడం ఎంతకాలం సాగుతాయండి? ఇవన్నీ చూపించి ముందు సాగదీత, ఇప్పుడు పథకాలకు ఇవన్నీ అప్పులు ఉన్నాయని సాగదీత, తర్వాత ఎగవేత, అంతే కదండి. ఇప్పుడు నిజంగానే పనిచేస్తా అన్నప్పుడు ఎందుకు గత ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ అప్పులున్నాయి అంటే ఆదాయం కూడా ఉంది, మరి రెవెన్యూ ఎట్లా సృష్టించాలనేది ఒక విఘ్నత గల నాయకుడికి తెలిసి ఉండాలి. రెవెన్యూ ఎట్లా సృష్టించాలి, దాన్ని ప్రజలకు ఎట్లా పంచాలి, అది పక్కన పెట్టేసి ఎంతసేపు అప్పుల సాకుతోని ఎంతసేపు ఎన్ని రోజులు బదనం చేస్తారు చెప్పండి? ఇప్పుడు గత పాలకుల నిర్లక్ష్యం అనుకుంటే ఎన్ని రోజులు టైం పాస్ చేస్తారు అనేది నా క్వశ్చన్. ఇవాళ ఇంటెలిజెన్స్ రజితారెడ్డి గారు నెక్స్ట్ మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, సో రాజకీయంగా 2024వ సంవత్సరం ప్రజలకు ఎలా ఉండబోతోంది, ఎస్పెషల్లీ తెలంగాణ ప్రజలకు ఎలా ఉండబోతోంది?